హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ సోరకాయ, ఎండు రొయ్యల కర్రీ అయితే తయారు చేసుకుందామండి. నేనైతే ఒక చిన్న కప్పు వరకు ఎండు రొయ్యలు తీసుకున్నానండి. వాటి తోకలు, వాటికున్న మూతి కొంచెం కట్ చేసి వేసుకోవాలండి. కొందరు అలానే తింటారు. కాకపోతే నేనైతే కట్ చేస్తున్నాను. నాకు అలా నచ్చదు. చూడండి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. కొందరికి ఆ స్మెల్ అనేది నచ్చదు కదా! అలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం చల్లటి నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ వేసి కొంచెం కడిగి పక్కన పెట్టేసేయండి. ఏమన్నా ఉన్నా పోతుంది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే 1 ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ 2 కలిపేసుకొని పోపును కొంచెం వేగనివ్వండి. ఆనియన్స్ వేసాక సాల్ట్ వేసుకోండి. పోపు మందం కొద్దిగా చిటికెడు, ఎందుకంటే ఆనియన్స్ టేస్ట్గా ఉంటాయి. పోపు అనేది తొందరగా వేగుతుంది. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం కలిపేసుకుందాం కొద్దిగా పోపులో. అలా పోపు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం ఎండు రొయ్యలు వేద్దామండి. కడిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఎండు రొయ్యలు, కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటే ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం వాటర్లో వేసి తీసాం కదా, ఎక్కువ ఫ్రై అయితే బాగుండదు. ఇప్పుడు మనం సోరకాయ ముక్కలు వేసేద్దాము. వేసి దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మీరు రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుందండి. వీటిని మొత్తం కలిపేసేయండి. ఇప్పుడు పోపు రొయ్యలు అంతా కలిపేస్తే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుంటే సరిపోతుందండి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి ఎలా అయిపోయిందో. నేను లేత సొరకాయ తీసుకున్నానండి, అందుకే తొందరగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను. అలాగే వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీరా మెంతి పౌడర్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి. అలా గరిటెతో మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకుంటే మనకు సోరకాయ ఎండు రొయ్యల కర్రీ అనేది తయారైపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సోరకాయ ఎండు రొయ్యలు చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.